ఆ పక్కన ఈ పక్కన మోడన్న రాజకీయాలంటే తికమక పెట్టి తీన్మార్ డాన్స్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఈ పాలిటిక్స్ను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఈ పాలిటిక్స్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అలా అవసరాలకు తగ్గట్టు రాజకీయాలు చేస్తేనే ఈ దేశంలో రాణించగలం. ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్న వారే కలిసిపోయి ఒకే కంచంలో తింటూ ఉంటారు. ఆ విధంగా ప్రజలను తికమక పెడుతూ నాయకులు పాలన సాగిస్తూ ఉంటారు. సాధారణంగా బీజేపీకి చంద్రబాబు ఏనాడు కూడా ఓ కోణాన సపోర్ట్ చేయలేదు. కానీ ఎలక్షన్లో మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంతేకాదు స్వయానా ప్రధానమంత్రి మోదీ వచ్చి టీడీపీ కూటమికి మద్దతు పలికారు. కానీ ప్రధానమంత్రి మాటల్లో మాత్రం ఆ ఒకటి స్పష్టంగా కనబడింది. ఆయన ఏపీ పర్యటన చేసినా కానీ జగన్ను మాత్రం ప్రధాన టార్గెట్ చేయలేదు. ఏదో తూతూ మంత్రంగా ఆయన అభివృద్ధి చేయలేదని చెప్పారు తప్ప కీలకంగా టార్గెట్ చేసి ఆయన వ్యవహారాన్ని బయటికి తీసే ప్రయత్నం మాత్రం చేయలేదు. అంటే ప్రధాని మోదీ ఏదో ఒక కోణంలో జగన్పై ప్రేమ ఉంది, కానీ టీడీపీతో పొత్తుంది కాబట్టి మీదికలా ప్రవర్తించారు. ఒకప్పుడు చంద్రబాబు మోదీకి చెక్ పెట్టాలని చూశారు. బీజేపీ పార్టీ నుంచి ప్రధానమంత్రిని ఎన్నిక చేసే సమయంలో చంద్రబాబు గడ్కర్ని ప్రధాని చేయాలని పట్టుబట్టారు. లేదంటే బీజేపీ కూటమి టీడీపీకి సపోర్ట్ చేయలేదని అన్నారు. కానీ అనూహ్యంగా మోదీయే ప్రధాని అయ్యారు. చంద్రబాబు యూపీఏతో జతకట్టారు. ఇక అప్పటి నుంచి మోదీజీ చంద్రబాబు అంటే లోపల కోపమున్నా కానీ పైకి పార్టీ కోసం సపోర్ట్ చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం మోడీజీతో చాలా అన్యోన్యంగా ఉంటూ ఆయనకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మోదీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కానీ వైసీపీ గెలవాలని అనుకుంటున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.